స్నేహితులందరూ పడవలో అమెజాన్ అడవిలో పిక్నిక్ కి వెళ్తారు. అయితే ఉన్న పలంగా వీళ్ళకి ఏదో తేడాగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. అలాగే చూస్తుండగానే ఏదో బలమైన జీవి వీళ్ల పడవను గుద్దుతుంది. అలాగే ఒక్కసారిగా వీళ్ళని ఆ నీళ్లలోకి పడేస్తుంది. అప్పుడు వీళ్లకు ఏం జరుగుతుందో అర్థం కాక చుట్టూ చూస్తూ ఉంటారు. అయితే వీళ్ల బోటు తిరగబడడంతో వెంటనే వీళ్లు పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లి చెట్లపైకి ఎక్కుతూ ఉంటారు. అప్పుడు ఈ కుర్రాడు బోటు నడిపిన డ్రైవర్ కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ అతడు చనిపోయి శవం నీళ్లలో తేలుతూ వీళ్ళకి కనపడుతుంది. అలాగే ఈ అమ్మాయి నీళ్లలో ఉన్న భారీ మొసల్ని చూస్తుంది. వెంటనే ఈమె తన స్నేహితుడితో త్వరగా వచ్చేయమని నీళ్లలో పెద్దని మొసలి ఉందని అరుస్తుంది. అప్పుడు ఈ కుర్రాడు తనకి మొసలి కనపడకపోయినప్పటికీ తన స్నేహితుడి కేకలకు భయపడి వెంటనే చెట్టుపైకి ఎక్కేస్తాడు. మరోపక్క ఇంకొక అమ్మాయి తిరగబడిన బోటు పక్కన ఉండి సహాయం కోసం చూస్తూ ఉంటుంది. కానీ చెట్టుపై ఉన్న మరొక అమ్మాయి త్వరగా బోటుపైకి ఎక్కేయమని ఆ మొసలి నీవైపే వస్తుందని చెప్తుంది. అప్పుడు ఈ అమ్మాయి ఆ మొసలి వచ్చేలోపే ఎలాగోలా కష్టపడి బోటుపైకి ఎక్కేస్తుంది. అయినప్పటికీ ఆ మొసలి ఈ అమ్మాయి బోటుని ఊపేస్తూ ఉంటుంది. ఆ తరువాత ఈ అమ్మాయి బోటుకు ఉన్న తాడును తన స్నేహితుల దగ్గరకు విసరగా వాళ్ళంతా కలిసి ఈ బోటును దగ్గరకు లాక్కుంటూ ఉంటారు. ఆ తరువాత ఈమె బోటులో నుంచి మెల్లగా కిందకి దిగి ఆ మొసలి వచ్చేలోపు తన స్నేహితుల దగ్గరికి ఈదుకుంటూ వచ్చేస్తుంది. అలా కొద్ది గంటలు గడిచిన తరువాత మనం ఇలానే ఉంటే చీకటి పడితే ఏదో ఒక జంతువు వచ్చి తినేస్తుందని త్వరగా ఆ బోటును తీసుకుని ఈ అడవిలో నుంచి తప్పించుకోవాలని ఈ కుర్రాడు అంటాడు. అలాగే ఇతడు మెల్లగా మళ్లీ చెరువులోకి దిగి ఆ బోటును తిప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది కదలకపోవడంతో ఇతడు బోటు లోపలికి వెళ్లి అతి కష్టం మీద ఆ బోటును తిరగవేస్తాడు. అలాగే ఇతడు బోటు ఎక్కుతూ ఉండగా ఆ మొసలి ఒక్కసారిగా ఇతన్ని పట్టుకుని లాక్కెళ్ళిపోతుంది. అప్పుడు ఈ అమ్మాయిలు భయంతో కేకలు వేస్తూ ఉంటారు. ఇంతలో ఆ మొసలి మళ్లీ పైకి కనపడి ఈ కుర్రాడి బాడీని పట్టుకుని మళ్లీ నీళ్లలోకి మునిగిపోతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ ని కామెంట్ చేయండి.